సువాసన రకాలలో 2 రకాలుగా మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పొడవు సువాసన గింజ రకాలు, తర్వాత పొట్టి సువాసన గింజ రకాలు, తర్వాత మధ్యస్థ సన్న గింజ సువాసన రకాలు. ఈ 3 కేటగిరీలో మనకు సువాసన వరి రకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పొడవు సువాసన గింజ రకాల్లో బాగా ప్రాచుర్యం పొందిన పాత రకాలు ఏంటంటే పూసా 1509, పూసా 1509, ఇంకోటి పూసా 1121, పూసా 1121. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఏదైతే బిర్యానీ తింటున్నామో బిర్యానీకి వాడుతున్న రకం కూడా ఇదే, పూసా 1121. ఈ బిర్యానీ రకాలు లాంటి రకాలు మనం కూడా ఒకటి రూపొందించడం జరిగింది. అది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వారి పరిశోధనా కేంద్రం నుంచి రూపొందించబడింది. అది RNR 15435. ఇది సన్న పొడవు గింజ సువాసన వరి రకం, అంటే బాస్మతి లాంటి సువాసన గింజ వరి రకం. ఇది 135 రోజుల కాల పరిమితితో రైతులు రానున్న ఖరీఫ్లో ఔత్సాహిక రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంది. అయితే దీనికి అన్ని రకాలకు ఉన్నట్టు మార్కెట్ ఉండదు. అంటే బాస్మతి రకాలకు మామూలు రకాలకు ఉన్నట్టుగా ఓపెన్ మార్కెట్లో మనం అమ్మలేం. కాబట్టి మార్కెట్ ఫెసిలిటీ, తర్వాత అన్ని మిల్స్లో దీన్ని పట్టలేం. మిల్ సౌకర్యం ఉన్న దగ్గర ఈ రకాలు వేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత రైతులు బియ్యం ఆడించి బియ్యం లాగానే అమ్ముకునే రైతులకు, స్వంత చిన్న మిల్లులు ఏర్పాటు చేసుకొని అలా అమ్ముకునే రైతులకు ఈ రకము అనుకూలం అన్నమాట. లేదంటే బైబ్యాక్ అరేంజ్మెంట్ ఉన్న దగ్గర కూడా ఈ రకాన్ని మీరు వేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే సువాసన గింజ రకాలలో పొట్టి సువాసన గింజ రకాలు చిట్టి ముత్యాలు అనేది ఒక లోకల్ వెరైటీ, చాలా పాపులర్గా ఉంది. చిట్టి ముత్యాలు, గోదావరి ఇసుకలు ఇవన్నీ లోకల్ వెరైటీస్ అన్నమాట పొట్టి సువాసన గింజ రకాలలో. దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఏమైనా రకాలు రూపొందించారా అని రైతులు అడుగుతున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా మేము ఒక రకం రూపొందించడం జరిగింది. అది RNR 15459. చిట్టి ముత్యాల కన్నా గోదావరి ఇసుకల కన్నా ఎక్కువ దిగుబడి సామర్థ్యం కలిగి చిట్టి ముత్యాలను పోలి ఉంటాయన్నమాట. సువాసన, మంచి సువాసన కలిగిన రకాలు. ఈ రకాన్ని కూడా ఔత్సాహిక రైతులు కొద్ది మొత్తంలో ఈ రకాన్ని వేసుకునే అవకాశం ఉంది. దీనికి కూడా మార్కెట్ సౌకర్యం లేదు, అది రైతులు గమనించాలి. కాకపోతే మిల్లింగ్ ఏ మిల్లులోనే చేసుకోవచ్చు. తర్వాత సువాసన రకాల్లో మధ్యస్థ సువాసన గింజ వరి రకాలు ఏమైనా ఉన్నాయా, అంటే బీపీటీ లాంటి సువాసన గింజ వరి రకాలు ఏమైనా ఉన్నాయా అని రైతులు అడుగుతున్నారు. దానికి అనుగుణంగానే మేము బీపీటీ లాంటి 2 సువాసన గింజ రకాలను రూపొందించడం జరిగింది. అంటే సాంబ మసూరి లాంటి, ముఖ్యంగా RNR 2465 సుగంధ సాంబ అనే పేరుతోని ఈ రకాన్ని రూపొందించడం జరిగింది. 135 రోజుల కాల పరిమితితో మధ్యస్థ సన్నగింజ రకంగా, అంటే బీపీటీని సాంబ మసూరిని పోలి ఉన్న రకంగా ఈ రకం రూపొందించడం జరిగింది. దాదాపు సాంబ మసూరితో సమానంగా దిగుబడిస్తుంది. మంచి సువాసన కలిగి ఉంటాయి బియ్యం. ఈ రకాన్ని మనం లో కాస్ట్ బిర్యానీ, ముఖ్యంగా ఈ చైనీస్ ఫ్రైడ్ రైస్ సెంటర్లో వీటిని వాడడానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి.